బిడ్డల జాగ్రత్త. ఎప్పుడూ కూడా మనకి ఎప్పటికీ రాకూడదు చెప్పండి. డబ్బు లేదని తక్కువగా చూడకూడదు, అందం లేదని తక్కువగా చూడకూడదు, ఆస్తి లేదన్న అవయవాలు ఏమి కూడా మనం ఎప్పుడు ఎవరిని ఏం చేయకూడదు చెప్పండి, తక్కువగా చూడకూడదు. మనం హెచ్చులకు పోకూడదు, గర్వించకూడదు. మనకు అప్పుడప్పుడు తెలియకుండా వచ్చేస్తా. కొంతమందికి ప్రారంభంలో ఉండదు, ఉద్యోగం వచ్చాక వచ్చేస్తారు, డబ్బు వచ్చాక వచ్చేస్తారు, మధ్యలో మారిపోతారు కొంతమంది. మీకు అర్థమయ్యే భాషలు చెప్పడం చిన్న కథ. యేసుప్రభు ఉపమానం లేకుండా ఏమి చెప్పడం. ఒకప్పుడు నేను లెక్చరర్ జాబ్ కదా, ఉదాహరణ లేకుండా మేము కూడా ఏమి చెప్పమన్నమాట. ఒక ఆవిడ పిడకలు అమ్ముకునేదంట, పిడకలు చేసి పిడకలు అమ్ముకునేదాం. అమ్మ తల్లికి అర్థమవుతుందా నా మాట? ఏం అమ్ముకునేది, దేంతో తయారు చేస్తారా? అమ్మయ్య ఓకే, దేవునికి స్తోత్రం అంటే కొంతమంది తెలియదు. డౌట్ వచ్చింది నాకు. పొలం వెళ్ళి పిడకలు అండి, పేడ తెచ్చుకుని గడ్డి తెచ్చుకుని కలుపుకొని గోడకేసి కొట్టి తర్వాత అమ్ముకునేవారు. ఇప్పుడంటే గ్యాస్ వచ్చినాయి కదా, అప్పుడులో ఎంత టెక్నాలజీ లేదు. పిడకలు కొనుక్కునేవారు, పొలంలో కొనుక్కునేవారు. ఇక్కడ ఎవరైనా ఉన్నారా పిడకలో పొలం ఎట్టిన వాళ్ళు, పొయ్యిలో ఎవరిన వాళ్ళు ఎవరున్నారా? ఇక్కడ అందరూ కూడా హైటెక్కేనా? చెప్పాలి. కింద నుంచి పైకి వచ్చి ఇక్కడ ఎవరైనా ఉన్నారా? అందరూ గోల్డెన్ స్పూనినా? తండ్రి నాయన హల్లెలూయా, ధన్యులు మీరు, దేవుని స్తోత్రం. అప్పుడు ఇన్ని ఇంత టెక్నాలజీ, ఇన్ని సుఖాలు, ఇన్ని భోగాలు, ఇన్ని లైట్లు, ఇంత అడావిడి ఏమీ లేదు. ఆవిడ అనుకుందంట రోజు ఈ కష్టపడేది ఏదో దుబాయ్లో కష్టపడదాం అని చెప్పి పెద్ద ఆయన పట్టుకుని జాయిగా ఇలాంటి దుబాయ్ వెళ్ళిపోయిందాడు. ఎవరో పిడకలమ్ముకునేవాడు భాష చెప్పాక, దేవుని స్తోత్రం. 4 సంవత్సరాల తర్వాత ఫ్రెండ్కి ఫోన్ చేసిందంట, ఫ్రెండ్ నేను దుబాయ్ నుంచి వస్తాను, నీకు గిఫ్ట్ తెస్తాను, హైదరాబాద్కి వచ్చి నేను ఏసీ కార్ కట్టిస్తాను, ఇద్దరు కార్లో వెళ్దాం, హాయిగా మాట్లాడుకుందామంటే. ఫ్రెండ్షిప్ కదా, ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళింది. ఆవిడ నిజంగానే వచ్చిందండి, గిఫ్ట్ కూడా తెచ్చింది, ఇలాంటి ఏసీ కార్ కూడా కట్టించింది. వస్తా ఉంటే ఇక మనం నిడదోలు పక్కన సింగారం ఇటువంటి ఊరు ఉంటాయి కదా, అటువంటి పల్లెటూరులో గోడ మీద పిడకలు ఉన్నాయంటే. గోడ మీద ఏమున్నాయి? ఈవిడ అంటుందంట, ఈ దుబాయ్ షేకు ఏంటి దుబాయ్ రాని, అవేంటి చక్రాలు అట్టా ఉన్నాయి, అట్టా వెళ్తాయి అందంట. అయ్యి బాబాయ్, నిజంగా నీకు తెలియదా? చక్రాల అవి అట్టా వెళ్తాయా అంటే ఈవిడ ఏం మర్చిపోయింది? గతాన్ని మర్చిపోయింది. ఇప్పుడు బిల్డప్పిస్తుంది, గర్వం వచ్చేసింది. 4 సంవత్సరాలు దుబాయ్లో ఉన్నందుకే, 4 లక్షలు 10 లక్షలు సంపాదించినందుకే, ఇలాంటి ఒకప్పుడు కూడెట్టినటువంటి పనిని, ఇది గర్వం కాదంటారా? మనం ఎంత ఎదిగినా మన గతాన్ని మర్చిపోకూడదు. మన పచ్చడి మెతుకులు గెంజి తాగిన రోజులు, మన నాన్న అమ్మని ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చాము కదా. ఈరోజు ఇందాక మీద తల్లిగారిని జ్ఞాపకం చేసుకున్నారు, ముంగారత్నం గారు అమ్మని. ఎందుకు ఆవిడ వివరాలు ఎట్టుకున్నా తెలియదు, మరి ఏం చేశారు కూడా తెలియదు. జ్ఞాపకం చేసుకోవాలి. గతాన్ని ఏం చేయాలి చెప్పండి, మనము జ్ఞాపకం చేసుకోవద్దా? 143:5 దావీదు అంటాడు, నేను నా పూర్వ దినములను అంటాడా లేదా? చదవండి 143:5 చదవండి కీర్తన. ఫాస్ట్గా తీసేయాలి, రోజు బైబిల్ చదివితే అట్టుకో పేజీలు అంతే. తల్లి ఏం జ్ఞాపకం చేసుకున్నాడంట? పూర్వదినాలు 143:5 ఉంది. దావీదు అంటాడు, పూర్వదినములు నేను. మనం కూడా గతాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎదిగిపోయిన తర్వాత గతాన్ని మర్చిపోయి గర్వించకూడదు. ఈవిడ అంటుంది చక్రాలు ఏంటి అట్టా ఎన్ని అంటుంది. అయ్యి బాబు ఏం మర్చిపోయింది ఈవిడి? ఏమొచ్చేసింది నెత్తి మీదకి? గర్వం వచ్చేసింది. పక్కవాడందంటే ఊరుకోసే, ఒకప్పుడు నీ వ్యాపారం ఏంటి, నీ బతికేంటి అందంట. ఇక్కడ అంటే అన్నా కానీ ఊళ్ళో అంటే చెప్పులు కూడా ఎత్తారన్నారు. ఎందుకని? కొంతమంది ఇటువంటి యాక్సిడెంట్ చేస్తూ ఉంటారు, అవునంటారు కదంటారా? కొంతమంది చూడండి దుబాయ్లో కోట్లు అక్కడ 4 సంవత్సరాలు వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత హై బాబోయ్ ఉండలేకపోతున్నారు బాబు, మీరు ఎలా ఉంటున్నారు, ఎలా పోతున్నారంటారు. బ్రతకపోతే చచ్చిపో, దరిద్రం మోదిపోతే కప్పెట్టేస్తారు. పుట్టింది ఎక్కడ, పెరిగింది ఎక్కడ, మీరు ఎలా ఉంటారంటే ఏంటి? ఒకప్పుడు ఆవిడ ఇక్కడ లేదా? ఇప్పుడు వెళ్ళింది కువైట్, అది కూడా కొంప ఈవిడిది కాదు, ఏసీ ఈవిడిది కాదు, ఆ బాబుది షేక్ది, ఆ కోట ఈవిడి దాకా, దేశమే ఈవిడి దాకా. ఎలా ఉన్నారు, ఎలా పోతున్నారు అంటే ఏంటి? దీన్ని గర్వం అంటారా? అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది మారిపోతారు, నడక మారిపోతుంది, వస్త్రధారణ మారిపోతుంది. ఏంటి సన్న గొలుసేమో గేదె గొలుసు అయిపోతుంది. లేరు ఇటువంటి వాళ్ళు. గర్వం రాకూడదు.